వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది ఒక చిన్న వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేశాను, ఈలోపు నేనైతే హెయిర్ ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకుంటున్నాను. మా ఇంటి దగ్గర ఉన్న కలబంద అనేది చిన్న మొక్క తీసుకుంటున్నారు జెల్గా యూజ్ చేయడానికి. అలాగే మందార ఆకులు, పువ్వులు అనేవి తీసుకున్నాను. ఇలా హైబిస్కస్తో ప్యాక్ అనేది అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా సరే యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే హైబిస్కస్ పేస్ట్ అయితే యూజ్ చేస్తాను. నాకైతే మోక్షిత్ డెలివరీ తర్వాత హెయిర్ అనేది బాగా ఊడిపోతుందండి. సో ఇంకా ట్రై చేద్దామని చెప్పి హైబిస్కస్ పేస్ట్ అనేది ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. ఇక్కడ మందారంతో పాటు అలాగే మెంతులు అనేవి కూడా తీసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ అలా తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మెంతులైతే నానబెట్టడం మర్చిపోయాను. సో డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఫస్ట్ మందారాకులు అయితే తీసుకుంటున్నాను. దానికి ఉన్న తొడయాలన్నీ కూడా తీసేసి నీట్గా ఒక దాంట్లో అయితే వేసుకుని ఉంచుకుందాం. ఇక్కడ మందారాకులు అనేవి జుట్టుని బాగా ఒత్తిగా చేస్తాయి. అలాగే ఆ పేస్ట్ అనేది అప్లై చేసినప్పుడు హెయిర్ అనేది చాలా కూల్గా పీస్ఫుల్ మైండ్గా ఉంటుంది. ఆకుల తొడాలు అయితే అన్నీ వలిచేసాను. ఇప్పుడు ఈ ఆకులన్నిటిని కూడా ఒకసారి వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆకుల్ని 2-3 టైమ్స్ వరకు అయితే వాష్ చేశాను. ఎందుకంటే దాంట్లో ఉన్న డర్టీ పార్టికల్స్ అన్నీ కూడా పోయి నీట్గా ఉండాలి. ఫ్రెష్ లీవ్స్ అనేవి తీసుకుంటే బెటర్. ఇప్పుడు లీవ్స్ అనేవి నేనైతే మిక్సర్ జార్లోకి మొత్తం తీసేసుకుంటున్నాను. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఈ మిక్చర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే హైబిస్కస్ లీవ్స్తో పాటు ఫ్లవర్స్ కూడా ఇంపార్టెంటేనండి. నేనైతే ఇక్కడ 10 ఫ్లవర్స్ వరకు అయితే తీసుకున్నాను. ఫ్లవర్ మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసాను. ఇప్పుడు మందార పువ్వు రేకలు అనేవి నీట్గా వాష్ చేసుకుంటున్నాను. అలా వాష్ చేసి పెట్టుకున్న రేకలు అనేవి ఇప్పుడు మిక్సర్ జార్లో అయితే వేసేసాను. ఇందుకు చెప్పాను కదండి, ఇప్పుడు మెంతులు అనేవి కూడా వేసుకుంటున్నాను. స్మాల్ క్వాంటిటీ వేసుకున్నా సరిపోతుంది. ఓవర్ నైట్ నానపెట్టినవైనా పర్వాలేదు. అలాగే లాస్ట్లో కొంచెం పెరుగు అనేది కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ అయితే తీసుకున్నాను. అలా మొత్తం అంతా కలిసి ఇలా పేస్ట్ లాగా మెత్తగా చేసేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది 2-3 డేస్ వరకు స్టోర్ అయినా చేసుకోవచ్చండి. ఈ హైబిస్కస్ పేస్ట్లో ఆనియన్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎక్స్ట్రా ఆయిల్ ఇంకా ఏమైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను స్కాల్ఫ్ అంతా కూడా అప్లై అయ్యే విధంగా అప్లై చేసుకుంటున్నాను. నేను ఓవరాల్ హెడ్ అంతా అప్లై చేసి 1 గంట వరకు అయితే ఉంచుకోవాలి. ఈలోపు నేనైతే న్యాచురల్ షాంపూ అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ నేను షాంపూస్ అనేవి యూజ్ చేయను. కుంకుడుకాయలు అనేవి ఈ విధంగా పగలగొట్టుకొని నానబెట్టుకొని షాంపూ అయితే తయారు చేసుకుంటానండి. ఇప్పుడు కుంకుడుకాయల్లో అలా హాట్ వాటర్ అనేది పోసేస్తే బాగా నొరగ ఫామ్ అయ్యి జుట్టు అనేది చాలా ఈజీగా వాష్ అయిపోతుంది. ఇంట్లోనే హెయిర్ ప్యాక్ అనేది తయారు చేసేయచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.